गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః। జగద్గురువులైనటువంటి జైనంబి మాత సమేత శ్రీ 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 కమలీ బాబాజీ పాదార విందములకు నమస్కరిస్తూ ఈరోజు చర్చనీయాంశమైనటువంటి పాంచభౌతిక దేహంలో 96 తత్వాల వివరణ మనం చెప్పుకొనుచున్నాము. అందున గడిచిన దినములో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ విషయేంద్రియముల గురించి వివరించుకొని ఉన్నాము. నిన్నటి దినమున 5 కోశములు, 4 అంతఃకరణలు, 8 రాగాదులను వివరించుకొని ఉన్నాము. 5 కోశములు అనగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కోశముల యొక్క వివరణ మరొక్కసారి మననం చేసుకుందాము. అన్నమయ కోశము, దానిని బాబాజీ 74వ పేజీ నందు పంచకోశ స్వరూప నిర్ణయము అని ఇచ్చి ఉన్నారు. అన్నమ యొక్క సారాంశము చేత పెరిగిన ఈ స్థూల శరీర ఆవరణను అన్నమయ కోశము అని అంటారు. ఈ అన్నమయ కోశము 24 తత్వములతో ఏర్పడి ఉన్నది. ఆ 24 తత్వములను ఒక పట్టిక రూపములో మీకు తేలికగా, మనందరికీ తేలికగా అర్థమగుట కోసము ఏర్పరిచి పొందుపరిచి సమర్పించుచున్నాను. నిలువుగా అడ్డముగా పట్టికలాగా చేసుకొని పంచభూతాలైనటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, అది ఒక పైభాగంలోను, అడ్డభాగంలో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అను అమర్చుకొని పట్టిక గళ్ళయందు అమర్చుకున్నట్లయితే పూర్తి ఆకాశాంశంతో ఏర్పడినది జ్ఞాత. అదే ఆత్మ, అదే జ్ఞానము. జ్ఞాతనే ఎరుకని బాబాజీ అనేక పర్యాయ పదాలను ఉపయోగించారు. జ్ఞాత అనగా ఎరుక, ఆత్మ, తెలివి. ఈ విధముగా దైవప్రసాదికనందు బాబాజీ ఆత్మ యొక్క పేరులను ఉచ్చరించి ఉన్నారు. జ్ఞాత పూర్తి ఆకాశభూతముతో ఏర్పడి ఉన్నది. ఆకాశాంశము వాయుభూతముతో చేరి మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు గాలికంట వేగంగా ప్రయాణించేది ఏది అని అడిగితే మన పూర్వీకులు మనస్సు అని చెప్పి ఉన్నారు. అనగా మనస్సు వాయుభూతముతో ఏర్పడి ఉన్నది. బుద్ధి ఆకాశాంశము అగ్నిభూతముతో ఏర్పడి బుద్ధి ఏర్పడుచున్నది. అనగా బుద్ధి నిశ్చయ స్థితిని కలిగి ఉంటుంది. మనసు సంకల్పాలను, ఆలోచనలను కలిగి ఇస్తుంది. బుద్ధి ఇది మంచి చెడు అనే విచక్షణ జ్ఞానమును కలిగి ఉంటుంది. బుద్ధి అగ్నితత్వంతోనూ, మనస్సు వాయుతత్వంతోనూ ఉంటుంది. ఆకాశభూతము జలభూతముతో కలిసి చిత్తముగా ఏర్పడుచున్నది. చిత్తము నాభిస్థానములో ఉంటుంది. ఈ చిత్తము చింతలను చేస్తూ ఉంటుంది. ఇది జలతత్వము కలిగి ఉంటుంది. ఆకాశభూతము పృథ్వీభూతముతో కలిసి అహంకారము అను నది ఏర్పడుతుంది. అహంకారము అనగా నేను, నాది అని భావనతో ఉంటుంది. ఈ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములనే అంతఃకరణలు అని అంటారు. అదే విధముగా మిగతా 4 భూతములు, వాయుభూతము మిగతా 4 భూతాలతో కలిసి పూర్తి వాయుతత్వముతో ఉన్నది వ్యానవాయువుగాను, మిగతా 4 భూతాలతో కలిసి అనగా వాయుభూతము ఆకాశభూతముతో కలిసి సమాన వాయువుగాను, వాయుభూతము పూర్తి వాయుతత్వముతో వ్యానవాయువుగాను, అగ్నిభూతముతో కలిసి ఉదాన వాయువుగాను, వాయుభూతము మరలా జలభూతముతో కలిసి ప్రాణవాయువుగాను, మరల వాయుభూతము పృథ్వీభూతముతో కలిసి అపానవాయువుగా పంచ ప్రాణాదులుగా ఏర్పడుచున్నవి. సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన అనునవి పంచ ప్రాణాదులుగా పిలువబడుచున్నది. అనగా సమానవాయువు ఆకాశతత్వము, వ్యానవాయువు వాయుతత్వమును, ఉదానవాయువు అగ్నితత్వమును, ప్రాణవాయువు జలతత్వమును, అపానవాయువు పృథ్వీతత్వమును కలిగి ఉంటాయి. సమానవాయువు నాభి వద్ద నుండి
సమముగా శరీర భాగముల అన్నిటికీ ఆ శక్తిని అందచేయుచున్నది. వ్యానవాయువు మన జన్మకు కారణమైన విషయవాసనలను వెంట తీసుకొని పోవును అని బాబాజీ దయప్రసాదినందు వివరించి ఉన్నారు. ఉదాన వాయువు తుమ్ములని, వైఖరి పలుకులని ఆ పేజీ యొక్క సంఖ్యను కూడా మీకు తెలియపరచగలను. ప్రాణవాయువుని ఉచ్ఛ్వాస అని, ఉచ్ఛ్వాసము అని, అపానవాయువుని నిశ్వాసము అని అంటారు. ప్రాణవాయువు జలతత్వము కలిగి ఉంటుంది. మనకి ఉదాహరణకి ముక్కు నుంచి గాలి పీల్చుతున్నప్పుడు ఆ గాలిలో తేమ ఉంటుంది, అది మీరు గమనించగలరు. అపానవాయువు పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులను పంచప్రాణాదులు అని పిలుస్తారు. అలాగే అగ్నిభూతము మిగతా భూతములతో కలిసి జ్ఞానేంద్రియములను ఏర్పరచుచున్నది. పూర్తి అగ్నితత్వముతో ఉన్నది చక్షువు అనగా కన్ను. అగ్నిభూతము ఆకాశభూతముతో కలిసి స్తోత్రము అనగా చెవి. అగ్నిభూతము వాయుభూతముతో కలిసి త్వక్కు, గాలి వీచినప్పుడే మన చర్మానికి స్పర్శ తెలియబడుచున్నది. త్వక్కు అనగా చర్మము. అగ్నిభూతము పూర్తి అగ్నితత్వముతో ఉన్నది చక్షువు అనగా కన్ను. అగ్నిభూతము జలభూతముతో కలిసి జిహ్వ అనగా నాలుక. మరల అగ్నిభూతము పృథ్వీభూతముతో కలిసి గ్రాణము అనగా ముక్కు. ఈ శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము అనగా చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక అని పంచ జ్ఞానేంద్రియములుగా పిలువబడుచున్నవి. మరల జలభూతము పూర్తి జలతత్వముతో ఉన్నటువంటి జలతత్వముగా ఉన్నది రసము. ఈ జలభూతము మిగతా 4 భూతములతో కలిసి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులుగా పంచతన్మాత్రలుగా ఏర్పడుచున్నవి. జలభూతము ఆకాశభూతముతో కలిసి శబ్దము అనగా ధ్వని, శబ్దము అనగా ధ్వని. ఈ ధ్వని ఆకాశతత్వముతో కలిగి ఉంటుంది. జలభూతము వాయుభూతముతో కలిసి స్పర్శ అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. జలభూతము అగ్నిభూతముతో కలిసి రూపము అనగా మన యొక్క వస్తువుని గుర్తింపు చేసేదే రూపము. అటువంటి రూపము అగ్నితత్వము కలిగి ఉంటుంది. జలభూతము పూర్తి జలతత్వముగా ఉన్నది రసము. జలభూతము పృథ్వీభూతముతో కలిసి గంధము అని శబ్దస్పర్శ రూప రసగంధాదులుగా పంచతన్మాత్రలుగా ఏర్పడుచున్నవి. 5వ భూతమైనటువంటి పృథ్వీభూతము పూర్తి పృథ్వీతత్వము కలిగినది గుధము అనగా వాయువు, విసర్జన చేసేటటువంటి అవయవము. పృథ్వీభూతము ఆకాశభూతముతో కలిసి వాక్కు, మన మాటలన్నీ ఆకాశతత్వములో ఉంటాయి. పృథ్వీభూతము వాయుభూతముతో కలిసి పాణికి వాయుతత్వము కలిగి ఉంటుంది. అదే విధముగా పృథ్వీభూతము అగ్నిభూతముతో కలిసి పాదము, అగ్నితత్వము కలిగి ఉంటుంది, కాలి చివర ఉన్నటువంటి పాదము. పృథ్వీభూతము జలభూతముతో కలిసి గుహ్యము అనగా మర్మస్థానము, జననేంద్రియ స్థానములు. ఇవి జలతత్వముతో కలిసి ఉంటాయి, జలతత్వం కలిగి ఉంటుంది. ఈ విధముగా 4 అంతఃకరణలు, 5 ప్రాణాదులు, 5 జ్ఞానేంద్రియములు, 5 తన్మాత్రలు, 5 కర్మేంద్రియములు, 24 అంశములుగా జ్ఞాత అనగా ఆత్మ 25వ అంశగా ఉంటుంది. 24 తత్వములతో కలిసిన స్థూల శరీరమే అన్నమయ కోశముగా, స్థూల శరీర ఆవరణను అన్నమయ కోశము అని బాబాజీ మనకు వివరించి ఉన్నారు. ఈ జలతత్వము వాయుతత్వములు గురించి బాబాజీ 72వ పేజీలో తత్వ విమర్శన అనే పేజీ నందు విపులీకరణగా ఏ అంశము ఏ తత్వానికి సంబంధించింది అనేది 72, 73 పేజీల్లో బాబాజీ వివరించి ఉన్నారు. శబ్దకృణం వివరించి ఉన్నారు. బుద్ధి నిశ్చయ స్థానముగా ఉంటుంది. ఆ పేజీ 73వ పేజీలో బాబాజీ
స్టార్ట్ చేయండి. మూడవ దైవప్రసాదికి నందు బాబాజీ ఏది ఏ తత్వముతో కూడి ఉన్నది తత్వవిమర్శన అనే హెడ్డింగ్ ద్వారా తెలిపి ఉన్నారు. అందులో పంచతన్మాత్రల తర్వాత పేర శబ్ద త్రిగుణ మాయ ప్రకృతి ఉత్పత్తి అవకాశమిచ్చిన ఆకాశాంశము యొక్క స్థానము భూమధ్యము అనగా భృకుటి ఆగ్నేయ చక్రము కింద పిలువబడుతుంది. మనస్సు దీని యొక్క స్థానము కంఠము, ఇది వాయాంశము అని చెప్పి ఉన్నారు. బుద్ధి నిశ్చయ స్థానము, ఇది అగ్ని అంశము. ఇలా ఈ పేజీ కనుక మీరు చూసుకున్నట్లయితే ఆ పూర్తి వివరణ మనకి బోధపడును. అదే విధముగా ఈరోజు చర్చనీయాంశములు 3 చొప్పున మనము చర్చించుకొనిచున్నాము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు 10 నాడులు, 14 వాయువులు, 7 ధాతువులు, 10 నాడులు, 14 వాయువులు. 14 వాయువుల్లో మనకి బాబాజీ 10 వాయువులనే ప్రసాదించి ఉన్నారు. దశవాయు చక్రము అని 77వ పేజీలో బాబాజీ ప్రాణవాయువు, ఇది ఇంద్రకీలమని, అపానవాయువు ఇది కూడా నిశ్వాసం అని, వ్యానవాయువు ఇది శరీర మధ్యము నుండునని, అన్నము జీర్ణింపచేయునని, ఉదానవాయువు మంచు బిందువు వలె అంటే తుమ్ములు కింద వైఖరి పలుకులని, సమాన వాయువు ఇది నాభిస్థానంలో ఉండి సమముగా అన్నిటికీ శక్తిని అందజేయునని, నాగవాయువు అనగా రోమపాదులు అని, కూర్మవాయువు అనగా నోరు ఆవలింతలనే కూర్మవాయువు అని, తర్వాత కృక్కుర వాయువు అనగా తుమ్మించుట అని, దేవదత్త వాయువు అనగా కట్టి పలికించుట అని, ధనుంజయ వాయువు అనగా మరణము నొందించునని. దశవాయువు చక్రముని బాబాజీ 77వ పేజీ నందు పొందుపరిచి ఉన్నారు. ఈ దశవాయువుల వివరణ మరొకసారి వివరించుకొనుచున్నాము. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ వాయువు, కృక్కర వాయువు, దేవదత్త వాయువు, ధనుంజయ వాయువు. ఇది 10 వాయువుల యొక్క వివరణ. మనం చర్చనీయాంశము ఉన్నది సప్తధాతువులు. సప్తధాతువులు అనగా 7 ధాతువులు. శరీరమునందు ఉన్నటువంటి సప్తధాతువులను రసము, రుధిరము, మాంసము, మేధస్సు, మజ్జి, అస్థి, రేతస్సు అని బాబాజీ 78వ పేజీలో సప్తధాతువుల స్వభావాన్ని వివరించి ఉన్నారు. సప్తధాతువులు చేరి పరిణామ రూపమే దేహము రూపొందుతుందని, ఆపాదమస్తకం పర్యంతము నిండి శరీర భేదము చేత నానా వివిధ ఆకారాలు పొంది స్థూలముగాను, పొడవుగాను, సూక్ష్మముగాను నానా రూపములు ధరించి నానా చోట్ల నానా కర్మలచే పుట్టి నశించేటి దేహమునందు అభిమానము వదిలి అభిమానము వదిలిన వారికే మోక్షము కలదని నిశ్చయించుటే ఇందుకు ముఖ్య ఫలితము. సప్తధాతువులతో శరీరము, రసము, రుధిరము, మాంసము, మేధస్సు, మజ్జి, అస్థి, రేతస్సు అను నామములతోటి బాబాజీ 7 ధాతువులు అంటే మాంసము అంటే తెలుసును, రుధిరము అంటే రక్తము, రసము అంటే జలతత్వముగా ఉన్నది, మేధస్సు అంటే మన శరీరంలో శిరస్సు నందున్నటువంటి మెదడు, మజ్జి అంటే ఎముక మధ్య భాగంలో ఉన్నటువంటి మెత్తగా ఉన్నటువంటి పదార్థము, అస్థి అంటే ఎముక, రేతస్సు అంటే వెంట్రుకలు. ఇలా ఈ 7 ధాతువులతోనే పరిపూర్ణమైన శరీర నిర్మాణం జరుగుతున్నదని, ఇవి నానా వివిధ ఆకారాలు ఒకదానినొకటి పోలి ఉండకుండా వేరు వేరు ఆకారాల్లో ఉండి పొడవుగా 14 వాయువులలో దశవాయువుల యొక్క వివరణ బాబాజీ ఈ విధముగా చెప్పి ఉన్నారు. అదే విధముగా 10 నాడుల వివరణ బాబాజీ హంసచక్రమునందు ముఖ్యమైన నాడుల గురించి వివరణ ఇచ్చి ఉన్నారు. 82వ పేజీలో బాబాజీ హంసచక్రముగా నాడులు గురించి చెప్పి ఉన్నారు. ఆ నాడులు ముఖ్యమైనవి చంద్రనాడి, సూర్యనాడి, అగ్నినాడిగా చెప్పబడుచున్నవి. ఆ నాడుల పేరు ఈడానాడి, పింగళానాడి, సుషుమ్న నాడి. ఈడానాడి చంద్రుడు అధిపతిగా ఉంటాడు, పింగళానాడికి సూర్యుడు,
సుషుమ్న నాడికి అగ్నిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఏడానాడి ఎడమ ముక్కు రంధ్రము, పింగళానాడి కుడి ముక్కు రంధ్రము, సుషుమ్న నాడి ఈ రెండు నాడుల మధ్యగా ఉంటుంది. ఈ విధముగా హంసచక్రము నందు బాబాజీ 82వ పేజీలో 10 నాడుల వివరణ, ముఖ్యమైన నాడుల వివరణ ఇచ్చి ఉన్నారు. ఈ విధముగా మనం ఈరోజు 10 నాడులలో ముఖ్యమైనవి ఈడా పింగళ సుషుమ్న నాడుల గురించి, 14 వాయువుల్లో ముఖ్యమైనటువంటి వాయువులు దశ వాయువుల కింద 77వ పేజీలోను, నాడుల గురించి 82వ పేజీలోను, ధాతువుల గురించి సప్త ధాతువుల విషయము బాబాజీ 78వ పేజీలో వివరించి ఉన్నారు. తదుపరి 5 భూతములు. పంచభూతములు అనగా మన అందరికీ తెలిసినవే. అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవే పంచభూతములు. అలాగే బాబాజీ 78వ పేజీలో పంచద్రవ్య చక్రము అని పంచభూతములు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అని వాటి యొక్క స్థాన వివరణ. పృథ్వీ బుధస్థానము అనగా వాయుస్థానము, జలము లింగస్థానము, జననేంద్రియ స్థానము, అగ్ని నాభిస్థానము, వాయువు హృదయస్థానము, ఆకాశము కంఠస్థానము కింద బాబాజీ చెప్పి ఉన్నారు. వాటి వర్ణనలు కూడా పీతవర్ణము, శ్వేతవర్ణము, రక్తవర్ణము, నలుపు వర్ణముగా చెప్పావా? 14 వాయువులు, 7 ధాతువులు, పంచభూతములు మనకు తెలిసి ఉన్నవి. అవి పురుచక్రము కింద బాబాజీ పంచవర్ణములు, పీతవర్ణముల కింద శ్వేతవర్ణము, రక్తవర్ణము, నలుపు, నీలము కింద పంచద్రవ్య చక్రము 78వ పేజీలో చెప్పి ఉన్నారు. అలాగే పంచబీజములు లం, వం, రం, హం, యం, హం. అవి షట్ చక్రములలో ఈ పంచబీజాలు కూడా ఉంటాయని చెప్పారు. అలాగే పంచకళలు నివృత్తి, ప్రతిష్ట, విశ్వదై, శాంతి, శాంత్యాతీతము. అలాగే పంచశక్తులు క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, పరాశక్తి, సహజ శక్తి. ఇవన్నీ షట్ చక్రాలలో వీటి వివరణ ఇంకా పూర్తిగా వచ్చును. 74వ పేజీలో 96 తత్వాలలో మనం ఇప్పటి వరకు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, విషయేంద్రియములు, కోశములు, అంతఃకరణలు, రాగాదులు, నాడులు, వాయువులు, ధాతువులు, పంచభూతములు ఇక్కడ వరకు వివరించుకొని ఉన్నాము. తదుపరి క్లాసులో షట్ చక్రముల యొక్క వివరణ మన అందరము చర్చించుకుందాము. విజయ శాంతి, దివ్య శాంతి.